సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 59వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ప్రసంగంలో ఈశావాస్యోపనిషత్తు గురించి ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గూర్చి తెలుసుకొనుచున్నాము. క్రితము అభేదదర్శి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయముపై 7వ మంత్రము తెలుసుకున్నాము. యస్మిన్, ఈ మంత్రము ప్రారంభంలో పూర్వ శాంతి మంత్రాన్ని చెప్పి మనము ప్రారంభిస్తాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పున్నాను. లేదు లేదు, ఇప్పుడేం చేయలేదు, మళ్ళా చేస్తాను. సరే, ఏమి సరే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కస్యోకః ఏకత్వమనుపశ్యతి అని 7వ మంత్రములో సర్వాని భూతాన్ని, సర్వభూతములలో కూడా ఆత్మను సందర్శించే, ఆత్మను దర్శించే అభేద దర్శనముతో ఎవరైతే చూస్తారో ఆ ఆత్మజ్ఞానికి మోహము శోకము ఎక్కడ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. తత్ర కో మోహః కశోకః. శోకం ఉంటుందా అంటే ఉండనే ఉండదు. ఎందువల్ల? ఈ సకల భూమండలం అంతా కూడా చరాచర ప్రాణి కోటుల యందు కూడా ఇతను ఏకత్వం అనుపశ్యతి అంటే ఆత్మనే దర్శించగలుగుతున్నాడు. కాబట్టి అతనికి శోకము మోహము అంటే, శోకం అంటే దుఃఖము, మోహము అంటే నాది కాని దాని యందు నాదనే భావము కలిగి ఉండడము. అలా కలిగేదానికి వీలే లేదు. ఎందువల్లంటే అభేద దర్శనము చేయగలిగినాడు కాబట్టి. మరి ఈ విధంగా ఎవరికైనా ఇటువంటి ఉదంతాలు మనము జరిగి ఉన్నాయా అంటే ఎంతో మంది విషయాలలో కూడా మనము చూడవచ్చును. జనక మహారాజు చరిత్రను మనము తెలుసుకుంటే మనకు
బోధపడుతుంది. ఆ మిథిలా నగరమంతా దగ్ధమైపోతుంటే అతను అంటున్నారు, జనక మహారాజు, నాకు చెందినటువంటిది ఏమీ నష్టం కాలేదే, నేను ఇందులో దుఃఖపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు అని అన్నాడు. చూస్తారా ఎంతటి అభేద దర్శనము, అభేద జ్ఞానము స్థితిలో ఉంటే ఆ విధంగా చెప్పగలరు అనేది మనము ఆలోచించుకోవలసినటువంటి విషయం. అంటే అటువంటి స్థితిలో కూడా తన స్థిత ప్రజ్ఞుడై ఉన్నాడు. స్థిత ప్రజ్ఞ లక్షణాలతో ఉన్నటువంటి ఆ జనక మహారాజుకు తన మిథిలా నగరం అంతా దహించి కాలిపోతూ ఉన్నప్పటికి కూడా అతను వికలం చెందలేదు, చెలించలేదు, స్థిర ప్రజ్ఞుడై ఉన్నాడు. అందువలనే కశ్చిత్ ధీర, ఒకానొకడు మాత్రమే ఈ ఆత్మజ్ఞానమును సంపాదించుకోగలడు. ఎంతో మంది ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ఒకరు విజయాన్ని పొందుతారని. అంటే మన పోటీలు, గేమ్స్, వరల్డ్ కప్పులు ఇవన్నీ అంటారు కదా, అక్కడ ఆఖరికి ఎవరయ్యా విజేత అంటే వీటినంతా గెలుచుకుంటూ విజయం పొందుతూ పోయినవాడు అనమాట. అట్లయితే మేము దీని ప్రయత్నము మాకెందుకు ఇంత కష్టమని తలచకూడదు. కశ్చిత్ ధీర, ఎందువల్లనంటే ఇది ఆత్మజ్ఞానము సంబంధించినటువంటి విషయం కాబట్టి, అమూర్తమైనటువంటి విషయాలను చింతించాలి కాబట్టి, ఏ పురాణమో, ఏ స్మృతో, ఏ కథో వినడం కాదు. ఇది సర్వభూతములందు, అంటే ఏ పిపీలికాది బ్రహ్మ పర్యంతము, ఆ బ్రహ్మదేవునిలో ఏ ఆత్మ ఉన్నదో అదే ఆత్మ నీలో ఉన్నది. ఈ విష్ణువులో ఏ ఆత్మ ఉన్నదో, ఈశ్వరునిలో ఏ ఆత్మ ఉన్నదో అదే ఆత్మ నీలో ఉన్నది. ఏకత్వము అనుపశ్యతి, ఏకతా దృష్టి. రెండవ ద్వితీయం అనేది లేదు. ఎందువలనంటే ద్వితీయాద్వై భయం భవతి, అద్వైతములో ద్వితీయం అనేది లేదు. కాబట్టి ఈ చార్వాకులు వాళ్ళన్నీ రకరకాలుగా చెప్తుంటారు. కానీ ఉపనిషత్తు తెలియజేస్తున్నదంటే ఏకత్వం, సర్వత్ర సర్వభూతాలు, సకల కోటి దేవతల్లో ఉన్నటువంటి ఆత్మ, నీలో ఉన్నటువంటి ఆత్మ ఒకటేని తెలియజెప్పుతుంది ఉపనిషత్తు. కాబట్టి అట్లా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళే జన్మ సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళు. అవిజ్ఞాతే జన్మ నష్ట, విజ్ఞాతే జన్మ సార్థక. మన జన్మ సార్థకం కావాలంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలా. ఆత్మ జ్ఞానాన్ని సంపాదించినటువంటి వారికే ఈ జనన మరణ ప్రవాహం నుండి విముక్తి కలుగుతుంది. అంటే ఈ సంసార చక్రము నుండి విడుదల అవుతాడు. బందీగా ఉన్నటువంటి వాడు, కారాగారములో బంధించినటువంటి వాడును ఎట్లయితే వదిలిపెట్టితో అతను స్వేచ్ఛగా బయటికి వస్తాడో, ఈ సంసార చక్రములో తిరుగుతూ ఉన్నటువంటి వానికి ఈ ఆత్మ జ్ఞానం వల్ల అంతటా ఉన్నది ఈ ఆత్మస్వరూపమని ఎవరైతే ఏకత్వముగా అభేద దర్శనంగా తెలుసుకుంటారో వారికి మోక్షం ఉంటుంది. మోక్షం అంటే విముక్తి. దేని నుంచి విముక్తి? ఈ సంసార బంధముల నుంచి విముక్తి అని మనకు ఈశావాస్యోపనిషత్తులోని 7వ మంత్రము తెలియజేస్తున్నది. వన్నెస్, అది శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. కుక్క మొదలు, లేదా ఆ మాంసం తినేవాని మొదలు, చెప్పులు కుట్టేవాడి మొదలు, లేదా పండితుని వరకు
అంటే ఒకరిని చెప్తే ఇంకా అందరిని తక్కిన వాళ్ళంతా కూడా మీరు గ్రహించాలి అనే అర్థంతో చెప్తున్నారు. అంటే పండితులు, విద్వాంసుడు. పండితుడు అంటేమి ఆ వేద పండితులు, వేదాన్నంతా బాగా అవపోసన పట్టినటువంటి పండితులో ఉన్నటువంటి ఆత్మ ఒకటే, చండాలుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. అన్నమయ్య ఆ గేయ రచనలో చెప్తారే, ఆయన స్తుతిస్తారు కదా, ఆ విధంగా బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, ఈ బ్రహ్మం ఉన్నదంతా ఒకటే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, సాక్షాత్కరించుకుంటాడో, అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో వానికి విముక్తి లభిస్తుంది. మీరు చెప్తున్నారు కదా, మేము వింటున్నాము, మాకు తెలుస్తున్నది కదా, మాకు అర్థమైంది కదా, మరి మేము విముక్తి పొందాము కదా అని మీరు అనొచ్చు. అంటే తాత్కాలికంగా తరువాత అర్థం చేసుకున్న దాన్ని ఆ స్థితి నుంచి జారకూడదు. అంటే దృఢంగా దాన్ని మనం పట్టుకోవాలి. ఆ భావన ఏమి చెప్పారంటే, జాగ్రత్త, స్వప్న, సుషిప్త అవస్థల్లో కూడా నువ్వు ఇదే భావంలో ఉండాలి. ఏ జాగ్రత్త అవస్థలో ఏదో గురువు బోధ చేసేటప్పుడు వింటూ అవును కదా ఆలోచన చేసి, నిజమేనే, నేను వేరు, నా శరీర భాగాలు వేరు, నేను వాటికి అధిష్టానమైనటువంటి వాడిని, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని, ఆ కూటస్థుడైనటువంటి నేను సాక్షి రూపంగా ఉన్నాను అని తెలియజేసుకుంటున్నాం, అర్థమవుతుంది. దానిని విచారణ ద్వారా, బాగా విచారణ, ధ్యానం, శ్రవణము, మననము, నిధిధ్యాసము. శ్రవణము విన్నటువంటి దానిని మననము చేసుకోవాలి, మాటి మాటికి దాని గురించి చింతన చేయాలి, దానినే నిధిధ్యాసములో ఉండాలి, ధ్యానం చేయాలి అని పెద్దలు మనకు మనకు శ్రవణము, మననము, నిధిధ్యాసము, ధ్యానం చేయాలి, ధ్యానించాలి. ఆ ధ్యానము, ధ్యాత, ధ్యేయము, ఈ మూటిని కూడా త్రిపుటి అంటారు. ఈ ఒకటి ఏకం కావాలి, ఏకత్వం కావాలి. అక్కడ కూడా ఏం చెప్పారు మంత్రంలో, ఏకత్వం అనుపశ్యతి. కానీ ఈ ధ్యాన సమయంలో కూడా ఈ మూడు కూడా ఏకమైపోయినప్పుడు, చెలించకుండా ఆ స్థితి నుంచి దిగజారినప్పుడు ఎప్పుడైతే ఉంటారో వారు విముక్తి పొందుతారు. అంటే దృఢాపరోక్ష జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం వచ్చింది, వింటున్నారు, అర్థమవుతున్నది, అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఆ అనుభవము దృఢపడాలి. ఎట్లా దృఢపడాలంటే, ఇప్పుడు ఒక సిమెంటు మనము బ్రిక్స్ అవన్నీ చేస్తూ ఉంటాం. ఆ సిమెంటు బాగా క్యూరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనము సిమెంటు, కంకర కలిపి ఆ గడ్డగా చేస్తామో దాన్ని బాగా క్యూరింగ్ గట్టి పడిపోయిన తర్వాత నీళ్ళల్లో వేస్తే అదేం అట్టే ఉంటుంది, చిరుపదు. కానీ అది క్యూరింగ్ కాకుండా ముందే ఆ నీటిలో మనం వేసామనుకోండి, ఆ సిమెంట్ వేరు, కంకర వేరు అయిపోయి అదంతా బీటలు బారిపోతుంది. కానీ ఈ ఆత్మజ్ఞానము తెలుసుకున్నటువంటి వాడు కూడా సంసారములో ఉన్నప్పటికి కూడా ఈ భావన దృఢంగా ఉంటే అప్పుడు బీటల బారవు. లేదు, కొంచెం కొంచెంగా తెలుసుకున్నట్లయితే మళ్ళా దానిని సంసారంలో ఆ వ్యాపకము అది పట్టుకొని ఈ ఆత్మజ్ఞానాన్ని వదిలిపెట్టేదానికి ఆస్కారం ఉంది. ఆయన రాజ్యాధికారం ఉన్నప్పటికీ, సంసారములో ఉన్నప్పటికీ, అది ఆయనది పెద్ద సంసారం, జనక మహారాజుది. మనకు ఒకరే,
ఒక సంసారమే ఉంటుంది. మొత్తం రాజ్యమంతా తన సంసారంగా భావించి రాజ్యపాలన చేస్తున్నప్పటికి కూడా వారు ఆ ఆత్మ జ్ఞానము నుండి ఆ దృఢాపరోక్షమైనటువంటి జ్ఞానమును గురించి వైదొలగలేదు. ఆ విధంగా ఉండాలని ఈ మంత్రము మనకు ఉపదేశిస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవ్యక్తమైనటువంటి వాటిని సర్వాత్మ భావమును అనుదర్శతి దర్శనం చేయాల. ఎట్లా? మనము ఒక సింహావలోకనం కూడా మనము చేసుకుంటూ ఉండాలి. మనం ఏమి విన్నాము, ఏ విషయాలను మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం అనేది మనము ఆ విధంగా చేసుకుంటూ వస్తే అతనికి ఏకత్వము అనుపశ్యతి. తర్వాత కశోక మోహ, అతనికి శోక మోహములు లేవు. ఎందు అంతా ఉండేదే నేననే ఒక భావంలో ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా అంతకుముందు మంత్రంలో ఏం నా విజిగుప్సతి, కొంతమంది దగ్గర ఇతరుల దగ్గర అతనికి ఏహ్య భావము అసహ్య భావం అనేది లేదు. ఎందువల్ల? అంత ఆత్మభావంలో ఉన్నారు కాబట్టి అతను ఆ విధంగా ఉంటారు. ఆత్మజ్ఞాని కశ్చిత్ ధీర అయినటువంటి ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా ఇతరులను చూసి ఏవగించుకొనడు, అసహించుకొనడు, అంత ఆత్మస్వరూపంగా ఉంటాడు. అదేవిధంగా శోక మోహాలు అతని దరి చేరవు. అంటే మేము చూస్తున్నాం కదండి, ఆయనకి దెబ్బ తగిలితే ఆయన బాధపడడా, దుఃఖపడడా? అంటే ఈ శారీరక ధర్మాలైనటువంటి వాది ఇది శరీరం అనుభవిస్తూ ఉంటుంది అని తెలుసుకుంటాడు. రమణ మహర్షి వారికి సర్కోమా ఈ వ్యాధి ఏదో ఉంటే దాన్ని ఆపరేషన్ చేస్తే ఆయన ఈ శరీరానికి చేస్తున్నారు, ఇది నాకు కాదు, నాకు బాధ లేదని అన్నారు. అట్లా ఎంతో మంది రామకృష్ణ పరమహంస అయితేమి చక్కిన వాళ్ళందరూ కూడా, మహనీయులందరూ కూడా వారికి ఆ దేహ భావంలో ఉండదు. దేహానికి వచ్చినటువంటి ఆకలి దప్పులు మరి వాళ్ళు తింటున్నారు కదంటే అది దేహము శరీరము చేసే పని కానీ నేను దాని అంటను, నాకు సంబంధం లేనటువంటి దృఢమైనటువంటి ఆత్మ జ్ఞానములో ఆత్మభావములో ఉంటారు ధీరులైనటువంటి ఆత్మ జ్ఞానులని మనకు తెలుస్తుంది. మరి తదుపరి మంత్రము 8వ మంత్రము ఆత్మ నిరూపణం గురించి. ఆత్మను గురించి మీరు వివరించారు. తరువాత అభేద దర్శనము చేసినప్పుడు ఆ జ్ఞానము కలుగుతుంది. భగవద్గీతలో కూడా ఆత్మ ఉపన్యేన సుఖం వా ఇది వా దుఃఖం, ఏదో సుఖం గాని దుఃఖం గాని అతను ఏకత్వంగానే చూస్తాడు అని చెప్తూ ఈ ఆత్మ ఉందా లేదా, ఇన్ని విషయాలు చెప్తున్నారు అనే భావంతో మన సందేహాలను తీర్చేదానికి నిరూపణ కోసము ఉపనిషత్తు బోధిస్తున్నది 8వ మంత్రములో. సపర్యగా మకాయం అవరణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషి పరిభూః స్వయంభూః యథా తథ్యతోర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః అని అష్టమ మంత్రములో ఈ ఆత్మను గురించి తెలియజేస్తున్నది. అంటే సపర్యగాత్ అంటే ఏమిటి? మనము ఆత్మను గురించి ముందు వివరించుకున్నాం కదా, ఆ పరమాత్మను గురించి. ఆ అనే దానికి ఇక్కడ మన అర్థం ఏమిటి? ఆ పరమాత్మ, ఆ ఆత్మను గురించి, ఆ ఆత్మజ్ఞానం. మరి పరమాత్మ, పరబ్రహ్మ, బ్రహ్మ ఈ పదాలంతా కూడా
ఒకే అర్థములో ఉపయోగిస్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. అది మనకు తెలుసు, మనం విన్నాం. సహ పర్యగాత్ శుక్రం, ఏమంటున్నాడు? శుక్రం అకాయం ఔవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవిః మనీషి పరిభూః స్వయంభూః యథా తథ్యతః అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః అని మనము ఆ మంత్రములోని పదాలను మనం విడదీసుకుంటే కొంత గందరగోళం అనేది తగ్గుతుంది. అక్కడ ఉన్నటువంటి సమాసములను లేదా సందులను మనము విడగొట్టుకుంటే మనకు సులభంగా గ్రాహ్యమయ్యేదానికి, అర్థమయ్యేదానికి వీలైతుంది. కాబట్టి ఈ పరిచ్ఛేదం అనేది తెలుసు. పరిచ్ఛేదం లేకుండా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కొంత ఇటువంటి పదాలు ఇంకొక చోట వచ్చినప్పుడు కూడా మనము తెలుసుకున్నటకు వీలవుతుంది. సహ అంటే ఏమి? ఆ ఆత్మ, ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ పర్యగాత్, సర్వవ్యాపకమైంది. సర్వవ్యాపకం అంటే ఏమిటి? ఇక్కడ ఉంది, అక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనేది లేదు. సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆకాశమంతా అంతటా నిండి ఉందని మనం అంటుంటాం కదా. ఈ లోకం కాదు, ఆ లోకం కాదు, 14 లోకాలు కాదు, ఎన్ని ఉన్నాయో అన్ని అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఈ పరమాత్మ స్వరూపం, సర్వవ్యాపకము. ఒక చోట ఉండి ఇంకొక చోట లేకుండా లేదు, వెలితి లేదు. సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటిది ఈ ఆత్మ, ఈ పరమాత్మ. సహ అంటే ఆ పరమాత్మ. అంటే ఎందువల్ల ఆ పరమాత్మ అని అంటున్నానంటే, ఆ 7, 8 మంత్రములలో ఆత్మను గురించి వివరించి ఉన్నారు కాబట్టి అటువంటి పరమాత్మ సర్వవ్యాపం. పర్యగాత్ శుక్రం, శుక్రం అంటే కాంతివంతమైనటువంటిది, తేజోవంతమైనటువంటిది. మనము ఏ గణపతి తరువాత కొన్ని దేవతా స్తోత్రాలలో కూడా మనం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అంటాం. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సరదా అని మనం చెప్పుకున్నాం. అంటే ఒక భగవత్ స్వరూపానికి, ఒక దేవతా స్వరూపానికి కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యుని యొక్క వెలుగులతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి వారిని. ఇప్పుడు ఈ పరబ్రహ్మ అనేది ఉందే, అంత సర్వాధిష్టానమైనటువంటి దానికి మరి ఇంకా ఎంత కాంతివంతమో, ఎంత తేజోవంతమో, ఎంతటి ప్రకాశమో మనం ఊహించుకోవాలి. అటువంటి ప్రకాశ స్వరూపము. అందుకనే మనము ఇదివరకు కూడా చెప్పుకున్నాము, చైతన్యం, ప్రకాశం. ఆ చైతన్య ప్రకాశమే ఏదైతే ఉందో, ఏ మనోబుద్ధులంతా ఏ చైతన్యము ద్వారా ప్రకాశింపజేస్తున్నదో, ఏ ఏ ఇంద్రియాలకైతే అది లేనిదే జడములై ఉంటాయో, ఏ ఇంద్రియాలు కదులుతున్నాయంటే ఆ చైతన్య ప్రకాశం చేతనే తమ విధులను నిర్వర్తిస్తున్నాయని మనము ఇతర మంత్రంలో కూడా తెలుసుకున్నాం. అంటే ఈ ఈ యొక్క ఆత్మ స్వరూపము కాంతివంతమైన, అకాయం, కాయము లేనిది. అకాయం, కాయం అంటే మనం దేహం అంటాం, కాయ కష్టపడినారంటాం. అంటే ఇక్కడ అకాయం అంటే సూక్ష్మ శరీరము లేనిది. సూక్ష్మ శరీరము
లేని సూక్ష్మము, స్థూలము, కారణ వాటి గురించి కూడా మనము ఈ మంత్రములోనే విపుల వ్యాఖ్యానంలో తెలుసుకుంటాం. ఔవ్రణం, వ్రణం అంటే గాయము, క్షతము. ఏదో కత్తితోనో ఇంకొక దాంట్లోనో అస్త్రాలతోనో మనము పోట్లు పొడుస్తారు చూడండి. ఒక కత్తితో దిగింది, బ్లేడు గాయమైంది అని అంటాము. అప్పుడు ఏదో మనం ఒక మందో దానికి టించరు, ప్లాస్టర్ వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందువల్ల ఇక్కడ ఇది మన స్థూల శరీరానికి గాయమైతే ఆ విధంగా చేస్తాం. అంటే గాయములు పడేది స్థూల శరీరానికి. ఆ విధానంగా ఇక్కడ ఔరణం అంటే స్థూల శరీరం లేదు. మనకు స్థూల శరీరం ఉంది కదా, చాలా స్థూలకాయుడు అంటాం. అంటే చాలా ఆయన స్థూలకాయుడే. ఆయన నడచాలంటే ఆయన ఒక కుర్చీ సరిపోదు, 2 కుర్చీలలో కూర్చోవాలి. నేను చూశాను, ఒక అతను వచ్చి కూర్చుంటే ఆయన ఒక కుర్చీ మీద ఇంకొక కుర్చీ, ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి కదా, దాంట్లో కనీసం 2-3 చైర్లు వేసుకొని దానిలో కూర్చుండేవారు. వారిని నేను తప్పు పట్టడం కానీ లేకపోతే అవహేళన చేయడం వల్ల, అంటే ఆయన శరీర బరువుకు అది తట్టుకోదు, అది పడిపోతుందని ఆయన జాగ్రత్త వహించి ఆ 2-3 ఆ కుర్చీలను వేసుకొని కూర్చుంటాడు. అంతే కదా, లేకపోతే మళ్ళా పురణము. అందువల్ల ఔరణం అంటే ఈ స్థూల శరీరం అటువంటిది లేదు ఆత్మకు. మన మాదిరి ఏమన్నా ఆత్మ అంటే ఏదో ఈయన ఆత్మ ఏదో ఇట్లా ఉంటాడు, ఈ ఆకారంలో ఉంటాడు. ఇప్పుడు నీల మేఘశ్యాముడు కృష్ణుడు అంటాము, ఆయన ఆకారం ఇది ఇట్లా అంటాము. శ్రీరామచంద్రమూర్తి అంటాము, కోదండధారి అంటాము, ఈయన కృష్ణుడు, ఆయన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు కోదండధారి, ఈయన లీలామానుష విగ్రహంలో నెమలిపించి పెట్టుకుంటాడు. అంటే ఒక ఆకారం అనేది మనము ఆ దేవతలకు కూడా కల్పించి మనము చేసి వాళ్ళ అవతారమూర్తులు కాబట్టి వాళ్ళ యొక్క నీలమేఘ ఛాయ ఎన్ని వర్ణిస్తున్నాం. కానీ ఈ ఆత్మకు ఏదైతే హిరణ్య గర్భుడు ఈ పరబ్రహ్మ సృష్టికి ముందు ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు ఉన్నది అదే. కాబట్టి స్థూల శరీరము లేదు. సగుణములో ఈ సగుణ బ్రహ్మములో అవతారమూర్తుల్లో వాటి దేవతల్లో మనం ఒక రూపము, ఒక శిల్పము, వాళ్ళు ఉన్నటువంటి విధానంలో మనం పూజలు ఎన్ని చేస్తున్నాం. అంటే అక్కడ రూపం ఉంది. నిర్గుణ బ్రహ్మలో ఇక రూపము లేదు, ఆకారము లేదు, నామం కూడా లేదు. నామ రూప వివర్జితం. ఆ నామము, రూపము, క్రియ అన్ని తీసేసుకుంటా పోతే ఆత్మజ్ఞానం వస్తుంది. ఇదేందండి, ఇదేందా శూన్యములకు మీరు శూన్యం కాదు ఇది. శూన్యవాదులని ఉన్నారు వేరే వాళ్ళు, చార్వాకులు, శూన్యవాదులు. మనం శూన్యత్వాన్ని బోధించడం లేదు. ఉన్నది ఆత్మ ఉన్నది, అది సర్వత్రా ఉన్నది, శూన్యమైనటువంటిది కాదు, చైతన్యమైనటువంటిది, స్వప్రకాశమైనటువంటిది అని మనము తెలుసుకుంటున్నాము. ఆ భావన ద్వారా అనుభూతిని చెందుతారు. ఏంటి అవాంగ్మానస గోచరం అంటారు కదండి. ఈ వాక్కులు కందవు, వాక్కులను మనము వాక్కుల చేత సంపూర్ణంగా వివరించలేము. అందుకనే నేతి 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 అని అంటున్నాం కదా అని మీరు అనొచ్చు. ఏదో ఆ చంద్ర బింబాన్ని చూసేటప్పుడు దూరంగా ఉన్నప్పుడు ముందు ఒక చెట్టు కొమ్మను చూపించి ఆ చెట్టు కొమ్మ పైనదో చంద్రుడు, పాడ్యం చంద్రుడు వంక, నెల వంక కనిపిస్తుంది చూడు అని చూపిస్తారు. ఆ విధానంగా మనము ఈ విషయాలంతా వర్ణిస్తుకుంటూ వస్తున్నామంట. అస్నావిరం అంటే నరాలు లేవు, శుద్ధం అంటే విశుద్ధమైనది, నిర్మలమైనది, నిష్కల్మషమైనది, అపాపవిద్ధం
అంటే పాపాలు ఎన్ని లేవు. అంటే మల దోషమని మనం అనుకున్నాం కదా! మల విక్షేప ఆవరణాలు, ఈ 3 దోషాలు మన అందరికీ ఉన్నాయి. వినే వాళ్ళకున్నాయి, చెప్పే వాళ్ళకున్నాయి. వీటిని తొలగించుకోవాలా? వీటిని తొలగించుకొని శ్రవణ మనన నిధిధ్యాసనం చేసి ధ్యానము ధ్యానావస్థలో బాగా ఆ ధ్యేయ వస్తువును మనము పరిపూర్ణంగా భావించినప్పుడు మనకు ఆ దోషము తొలుగుతుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇతను ఆ మనీషి కవిహి ఈ కవి అంతటా చూసి క్రాంత దర్శన మనీషి సర్వజ్ఞత్వమైన పరిభూహు సర్వోత్కృష్టమైనటువంటి వాడు స్వయంభూహు స్వతసిద్ధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడని చెప్తూ ఈ ఈ మంత్రములోని తదుపరి విశేషములను తదుపరి ఉపన్యాసంలో మనం తెలుసుకుందాము. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు.